ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతను తీరని నష్టాన్ని మిగిల్చింది. వైరా నియోజకవర్గం కొనిజర్ల ఏన్కూరు మండలాల్లో రాత్రి కురిసిన వానకు వేలాది ఎకరాల్లోని మొక్కజొన్న పంట నేల కొరిగింది. పంట చేతికొచ్చే టైంలో వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందంటున్నారు రైతులు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు వ్యవసాయ శాఖ అధికారులు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు అధికారులు. నేను ఇక్కడ ఒక 5 ఎకరాల కౌలు తీసుకున్నాను. ఎకరం 30,000 లెక్క తీసుకొని పత్తి వేశాను. అధిక వర్షాల వల్ల పత్తి అంతానే పోయింది. దాని మొక్కజొన్న వేశాను. ఈ మొక్కజొన్న 75 నుంచి 80 రోజుల మధ్యలో ఉంది. ఈ మొక్కజొన్న ఇప్పుడే పాలు పోసుకునే స్టేజ్లో ఉంది. ఇది ఈ రాత్రి వచ్చిన వర్షానికి కంప్లీట్గా పడిపోయింది. ఎకరం 30,000 పెట్టి కౌలు పెట్టి తీసుకున్నాను. మళ్ళీ ఒక 40,000 పెట్టుబడి అయింది. మొత్తం 70,000 అయింది అంతా కలిపి. మొత్తం 5 ఎకరాల మీద నాకు 3,50,000 కౌలు అయితే పెట్టుబడి మొత్తం అయింది. ఇందులో ₹1 కూడా నాకు ఎన్నిక వచ్చేది లేదు. కంప్లీట్గా లాస్ పోయాను. గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను. రాత్రి కురిసిన అకాల వర్షాలకి మండలంలో సుమారుగా 22,000 ఎకరాల మొక్కజొన్న ఉంది. దాంట్లో 60 రోజుల స్టేజీ, 80 రోజుల స్టేజ్, 100 రోజుల స్టేజ్ ఉన్న మొక్కజొన్నలు కూడా ఉన్నాయి. సడన్గా రాత్రి 12-1 ఆ టైంలో ఒక అర్ధ గంట ఆగకుండా వర్షం కురవటం వల్ల మొక్కజొన్న అక్కడక్కడ కింద పడటం జరిగింది. కొన్ని మొక్కజొన్నలు ఏంటంటే చాలా లేతగా ఉన్నాయి, గింజలు పాలు పోసుకునే స్టేజ్లో ఉన్నాయి. ఇవి పూర్తిగా ఇప్పుడు గింజలు గట్టిపడే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక పంపించాము. ఇంకొక 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని నివేదికలు వచ్చినాయి కాబట్టి వచ్చే 2-3 రోజులు కూడా రైతులందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తర్వాత మిర్చి రైతులు కూడా మిర్చి ఎండబోసుకున్న సమయాలు ఎక్కడైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా టార్పాలిన్స్ అన్ని దగ్గర పెట్టుకొని, అది ఎక్కువ నష్టం జరిగితే ఒకసారి తడిచిపోతే అది పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిర్చి కోసిన రైతులు కూడా టార్పాలిన్స్తో కప్పుకొని ఒక 2-3 రోజుల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వాన్ని నివేదిక పంపించింది కాబట్టి ఇంకొక 2-3 రోజులు కూడా చూద్దాము. ఇంకా వర్షం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ నివేదిక ఆధారంగా రైతులు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.